ప్రతి కథ ఏదో ఒక చోట మొదలవ్వాలి. నారదుడు వాల్మీకిని ప్రపంచంలో ఉత్తముడు ఎవరని అడగడంతో రామాయణం మొదలైంది. సుత మహర్షి తన శిష్యులకు మాటల మధ్యలో చెప్పిన మాటల వల్ల మహాభారతం మొదలైంది. కానీ నాకు వచ్చిన ఒక కళ వల్ల ఈ కథ మొదలైంది. ఇంత దూరం పరిగెట్టి ఎవరో లేని ప్లేస్కి భలే తీసుకొచ్చారా? పరిగెత్తుకొచ్చాడు, అలసిపోయి ఉన్నాడు, ఈడేం పీకుతాడు అనుకున్నావేమో. పీకుతాడు, కానీ నేను కాదు, ఈడు. దసరా ఆఫర్లో 1+1 దొరికినట్టు ఇద్దరు ఏం దొరికారా? నువ్వు కొడితే చూస్తూ కూర్చోడానికి గాజులు తొడుక్కునేవాడు లేడెక్కడ. ఇప్పటి వరకు కళ చూశారు, కానీ ఆ కళ ఎలా నిజమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆడెక్కడున్నాడు? ఏంట్రా మళ్ళీ తినడానికి వచ్చావా? లేదురా, చిన్నది ఇచ్చేయడానికి వచ్చాను. రే సతీష్, నువ్వు అనవసరంగా మీ ఫ్రెండ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు. రే బాధలు ఉన్నప్పుడు దేవుడిని తలుచుకోవడం, హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్ని కలవడం మామూలే కదా. అలాంటిది ఫ్రెండ్కే కష్టమైతే నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలా ఉంటాను రా? రా చూసుకుందాం. ఎప్పుడు కొట్టుకోవడమేనా? కొట్టుకుందాం, కానీ ఇలా కాదు. మనలో విన్నర్ ఎవరో లూజర్ ఎవరో తెలిసిలా కొట్టుకుందాం. నాకు ఓకే. రే సతీష్, ఓడిపోవడానికి రెడీగా ఉండు. గెలుపు కూడా హక్కు కాదు, ఓటమి కూడా సొత్తు కాదు. ఈ రెండింటి మధ్య జరిగేది యుద్ధం. ఆ యుద్ధానికి నేను రెడీ. నువ్వు రెడీయా? మాటలు కొంచెం సమయం చూసి మాట్లాడాలమ్మా. ప్రతి ఒక్కడు సమయాన్ని సందర్భాన్ని చూసి మాట్లాడతాడు, కానీ నాలాంటోడు సమయాన్ని సందర్భాన్ని పక్కన పెట్టి మాట్లాడతాడు. రేపు మ్యాచ్లో చూస్తున్నాను అయితే నువ్వో నేను. టాస్ ఓడిపోయి మ్యాచ్ అని నెగ్గుతావురా? రే ఈ బాల్ 6 కొడతా చూసుకో. రే నువ్వు ముందు బ్యాట్ పట్టుకోవడానికి సరిగ్గా నేర్చుకోరా.
ఏంటో సతీష్, వాడు ఎన్ని మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడట్లేదు. కొన్నిసార్లు మాటల్లో కన్నా చేతల్లో చూపించడం మంచిది. ఏంట్రా ఏం మాట్లాడడం లేదు? మగతనం చచ్చిందా? ఎవరమ్మని అంటున్నావు నువ్వు? రే సూర్య, ఎక్కడున్నావురా? మన వాళ్ళని తీసుకుని అర్జెంటుగా మన ఊరు వచ్చేయి అంతే. ఎవర్రా వాడు? ఇప్పుడు వరకు వాడు నీతో గేమ్ ఆడాడు, కానీ ఇప్పుడు నేను వచ్చి ఆ గేమ్ ఫినిష్ చేస్తా. వాడి ధైర్యాన్ని చంపేయాలరా నువ్వు. వాడి వెనక సముద్రం అంత సైన్యం లేకపోవచ్చు, వాడి బలం నీ బలం కన్నా తక్కువై ఉండొచ్చు, కానీ వాడి నమ్మకం మాత్రం వాడి ధైర్యం. ఆ ధైర్యం నిన్ను చూస్తే భయపడేలా నేను చేస్తా. ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో తెలియదు నాకు. గెలుపు అందరూ చూస్తారు, కానీ ఓటమి కొంతమందే చూస్తారు. ఒకటి గుర్తుంచుకో, ఈరోజు గెలిచినోడు రేపొద్దున తప్పకుండా ఓడిపోతాడు. అయినా ఓటమి చూడకుండా డైరెక్ట్గా గెలిచేస్తే ఆ గెలుపు మన ఒంటికి మంచిది కాదప్పా. రే మామ, ఈ గొడవకి పరిష్కారమే లేదా? ఈ గొడవకి పరిష్కారం కావాలంటే ఇంకో చేయి కావాలి, తప్పనిసరిగా ఇంకో గొడవ జరగాలి. ఏంట్రా ఇలా వచ్చావు? నీ కండబలానికి నా బుద్ధి బలం తోడైతే వాడి గుండె బలం కరిగిపోతుంది. వాళ్ళిద్దరూ మార్నింగ్ జాగింగ్కి వెళ్తారు. వాళ్ళిద్దరిలో ఒకరిని నేను ఆపుతా, ఇంకొకరిని నువ్వు ఆపు. వేటాడే పులికి జింక పిల్ల దొరికినట్టు ఏం దొరికావరా నువ్వు నాకు? నువ్వు ఒక్కడవే, మేమెంతమంది, ఏం చేస్తావు? అయినా ఎక్కడికి ఎలా వచ్చావురా నువ్వు? ఈ గొడవకి పరిష్కారం కావాలంటే ఇంకో చెయ్యి కావాలి, తప్పనిసరిగా ఇంకో గొడవ జరగాలి. ఆ చెయ్యి మన ఫ్రెండ్స్లో ఒకటిదై ఉండాలి. అయినా పర్లేదు, చంపిన అడిగేవాడు ఎవ్వరూ లేరు. చూసావుగా ఎంత ప్రశాంతంగా. నిశ్శబ్దం చాలా ప్రశాంతంగా ఉంటుంది సమయే, కానీ ఆ శబ్దం నుండి వచ్చే సావు చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాంటి సావే నీకు చూపిస్తా.
ఎప్పుడో జరిగిందని జ్ఞాపకం అంటారు, ఇప్పుడు జరిగేదాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతాన్ని ఇప్పుడు నువ్వు చూసావు. వాడిని చంపేయండి రా. అదేంటి గెలుపు ఒకటి సొత్తు కాదు అని ఏదో అన్నాడు కదా, ఇప్పుడు వాడికి చెప్పు గెలుపు ఇప్పుడు మా సొత్తు, ఓడిపోవడం మీ హక్కు అని. లేదో మా నాన్న చిన్నప్పుడు నాకు విషయం చెప్పాడు. సాధారణంగా యుద్ధం మొదలు పెట్టకూడదు, అదే మొదలు పెడితే చచ్చే వరకు ఓటమిని అంగీకరించకూడదు. నేను ఇంకా చావలే, నా గెలుపు నా పక్కనే ఉంది. అయినా చావు 3 అడుగుల్లో ఉందంటే భయపడి పారిపోయే రకాన్ని కాదు, ఎదురెళ్ళి టీ కొడతా, రమ్మను. ఈ గొడవ ఆపడానికి నేను నా ఫ్రెండ్ని నీ బ్యాచ్లోకి పంపించా, అది ఈ గొడవ పెంచడానికి నీ ఫ్రెండ్ని ఈ గొడవలోకి లాగో. నేను ఓడిపోయా, నన్ను వదిలే. చెప్పాను కదరా, గెలుపు ఒకడు హక్కు కాదు, ఓటమి ఒకడు సొత్తు కాదని. ఆ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో నేనే గెలిచా. ప్రతి జీవితం ఒక కళలా ఉంటుంది, ఆ కళ జీవితం అయితే మా కథలా ఉంటుంది.